వీరా ధీర శూర తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీరా ధీర శూర రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు, ఇక కన్నడ, కేరళ అండ్ హిందీ నుంచి 3 కోట్లు, ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 11 కోట్లు గ్రాస్ వచ్చింది మొదటి వారంలో. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా వీరా ధీర శూర మొదటి వారంలో 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. అందులో 22 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో. ఇంకో 6 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన వీక్ డేస్లో మళ్ళీ శని ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయి ఈ వీకెండ్లో. సో ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ అనిపించుకుంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు ఉంటే ఇప్పటి వరకు 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ 1 కోటి మాత్రమే ఉంది. అంటే తెలుగులో ఇంకా 3 కోట్లు రావాలి, కొద్దిగా కష్టమే. సో తెలుగులో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. తెలుగు కానీ, కన్నడ కానీ, లేకపోతే హిందీలో కానీ, కేరళలో కానీ పాన్ ఇండియా లెవెల్లో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. బట్ తమిళనాడు రాష్ట్రం వరకు చూసుకుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది మన చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీరా ధీర శూర రిలీజ్ అయిన మొదటి వారంలో 44 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 28 కోట్లకు అమ్మారు. 28 కోట్లకు గాను 22 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి వారంలో ఇంకో 6 కోట్లు రావాలి. 6 కోట్లు షేర్ రావాలంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. సినిమా ఖచ్చితంగా క్లీన్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.